सीबीएसई సిలబస్ అమలవుతున్న 1000 ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని లోపాలున్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. పేరుకు सीबीएसई ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ పలు పాఠశాలల్లో తెలుగు మీడియంలో బోధన సాగుతూ తెలుగులోనే పరీక్షలు రాస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. सीबीएसई అమలవుతున్న పాఠశాలల్లో కొన్ని చోట్ల గతేడాది విద్యార్థుల పరీక్ష సమాధాన పత్రాలను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. ఆయా బడుల్లో టీచర్లు కూడా విద్యార్థులు తెలుగులో రాసిన సమాధానాలకు తగినట్టుగా మార్కులు వేశారు. విద్యార్థుల సామర్థ్యం బాగున్నట్లు చూపించారు. దీంతో ఈ ఏడాది తొలిసారి सीबीएसई బోర్డు పరీక్షలు రాసే 1000 పాఠశాలల విద్యార్థుల పరిస్థితిపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. గొప్పలకు పోయి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకూడదని, నిజంగా వారిలో ఎంత సామర్థ్యం ఉంది అనేది వెలికి తీయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 10 నుంచి सीबीएसई పాఠశాలలో జరిగే ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షల ద్వారా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలి అని భావిస్తోంది. ఇక పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనుంది. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి सीबीएसई పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్రంలో 1000 పాఠశాలలో सीबीएसई ఉంటే 111 పాఠశాలలో అమలు తీరు అంతంత మాత్రంగానే ఉంది అని, మిగిలిన బడుల్లో బాగుంది అని सीबीएसईకి సంబంధించి సలహా కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇక దీంతో వాస్తవంగా सीबीएसई సిలబస్ ఎలా ఉంది అనే దానిపై అంచనా వేయాలని పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. నిజంగా విద్యార్థులలో ప్రతిభ ఉంటే ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ఇక सीबीएसई ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 82,000 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. ఈ ఏడాది తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు सीबीएसई పరీక్షలు రాయబోతున్నారు. దీంతో ప్రభుత్వం వారి విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాఠశాల విద్యాశాఖలో దిద్దుబాటు చర్యలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ వైసీపీ ప్రభుత్వం హయాంలో పాఠశాల విద్యా వ్యవస్థను ఒక స్పష్టమైన విధానాలు అవలంబించకపోవడం వల్ల అనేక గందరగోళం నెలకొంది. అసలు ఏ పాఠశాలలు ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయి, ఎంతమంది ఉన్న అంశాలపై కూడా స్పష్టత లేదు. అదేవిధంగా పాఠశాలలో చాలా వరకు విలీనం చేయడంతో, లేకపోతే అక్కడ సంఖ్యాబలం తక్కువ ఉన్న పేరుతో ఇష్టానుసారంగా మార్పులు చేయడంతో అసలు గ్రామాల్లో చాలా మంది కూడా ప్రైవేట్ బళ్ళు వైపు పెట్టిన పరిస్థితి. ఇక सीबीएसईలో ఆ పాఠశాలలో కూడా తెలుగు బోధిస్తున్న వైరంపై కూడా తాజాగా కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి వచ్చింది. అయితే అక్కడ విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఏ విధంగా దాగి ఉంది, ఎట్లా ఉందన్న అంశాలపై కూడా ఇప్పటికే ఆరాధిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా కొంతమంది అధికారులు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ सीबीएसई పాఠశాలలో ప్రస్తుతం అవలంబిస్తున్న విద్యా విధానాలు, అదేవిధంగా అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంత దాగి ఉంది, ఆ విధంగా జనరల్ గా सीबीएसई అంటే ఇంగ్లీష్ మీడియంలో మొత్తం పూర్తి స్థాయిలో చదువు ఉండాలి, అలాగే పరీక్షలు కూడా అదే విధంగా రాయాలి. కానీ కొన్ని सीबीएसई పాఠశాలలో ఆ పేరుకి ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు కూడా తెలుగులో పరీక్షలు రాయించడం, తెలుగులోనే వారి మొత్తం విద్యా విధానం కొనసాగడం, భవిష్యత్తులో అనేక ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పాఠశాల విద్యాశాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందువల్ల ఈ మొత్తం దిద్దుబాటు చర్యలు కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఏదైతే హడావుడిగా నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు నష్టపరిచే విధంగా వ్యవహరించారో అన్నింటిపై కూడా మరోసారి పునఃసమీక్ష చేసిన తర్వాత అందులో ఎంతవరకు మేలు జరుగుతుంది, ఆ విద్యార్థులకి ఏ విధంగా భవిష్యత్తులో బాగుంటుందనే అంశాలపై కూడా పరిశీలించి ఆ నిజంగా వారికి మేలు జరిగితే ఆ అంశాలు మాత్రం కొనసాగించి ఇతర ఏదైతే ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేసి నూతన విధానాలు స్వీకరించారు. తద్వారా విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రయత్నం కూడా చేయబోతుందని కూడా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ.